కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెయింట్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఉప్పల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ భారీగా తరలి వస్తున్నారు. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగించే ఛాన్స్ ఉందని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు. హైదరాబాద్ లక్నో మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం అక్కడి పరిస్థితిపై అప్డేట్స్ సదానందం అందిస్తారు. సదా, స్టేడియం దగ్గర క్రౌడ్ ఎలా ఉంది? ఐపీఎల్లో మరో క్రూషియల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఎగ్జాక్ట్లీ 7:30కి ఇటు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ 7:30కి ఉప్పల్ స్టేడియంలో స్టార్ట్ కానుంది. సో రెండు టీమ్స్ కూడా ఈ మ్యాచ్ చాలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఈ రెండు టీమ్స్ కూడా ఈ మ్యాచ్ను గెలవాల్సి ఉంది, పక్కాగా గెలవాల్సి ఉంది. కాబట్టి రెండు టీమ్స్ 11 మ్యాచెస్ ఆడాయి. ఇప్పటి వరకు 5 మ్యాచెస్ ఓడిపోయి 6 మ్యాచెస్ గెలిచాయి. సో ఈ రోజు గెలిచిన మ్యాచ్కి ప్లే ఆఫ్ ఆశలు అనేవి కొంచెం ఈజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. ఇక మరోవైపు ఉప్పల్ స్టేడియంకి ఇప్పటికే రెండు టీమ్స్కు సంబంధించిన ప్లేయర్స్ ఇప్పటికే స్టేడియంకు చేరుకున్నారు. నిన్న ఇక్కడ వర్షం పడడంతో సో మ్యాచ్ అంతా కూడా కవర్స్ తోటి గ్రౌండ్ అంతా కప్పేశారు. సో ఈ రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఎండ కొడుతుంది కాబట్టి కవర్స్ అన్ని తీసేసి గ్రౌండ్ని మళ్ళీ యాజ్ యూజువల్కి మ్యాచ్కి అంతా కూడా సెట్ చేశారు. మరోవైపు ఈ రోజుకు సంబంధించి వర్షం పడే అవకాశాలు ఎక్కువగా లేవంటూ కూడా ఇప్పటికే ఐఎండి వాతావరణ శాఖ చెప్పేసింది. సో ఒకవేళ వర్షం పడినా కూడా చినుకులు పడే అవకాశం ఉంది తప్ప ఒక మ్యాచ్ అంతా కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు అయితే ఉండేయంటూ కూడా ఐఎండి చెప్పడంతో ఇటు ఫ్యాన్స్ అంతా కూడా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంకి క్యూ కడుతున్నారు. సో ఇప్పటికే ఫ్యాన్స్ అంతా ఇక్కడికి చేరుకొని మ్యాచ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. సో ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచే ఇక్కడికి ఫ్యాన్స్ అంతా ఇక్కడికి వచ్చి క్యూలో నిలబడి 4:30కి లోపలికి పోలీసు వాళ్ళు అలో చేస్తున్నారు. యాక్చువల్గా మ్యాచ్ 7:30కి స్టార్ట్ అయినా ఒక 3 hours ముందు నుంచే, అంటే ఎట్ ఏ టైం పంపిస్తే ఇబ్బంది అవుతుంది, తొక్కిసలాట అవుతుంది కాబట్టి ఒక 3 hours ముందు నుంచే ఫ్యాన్స్ అందరినీ లోపలికి పంపిస్తున్నారు. సో మొత్తం 12 గేట్స్లో ఒక్కొక్కరి టికెట్స్ని కేటగిరీల వారీగా వాళ్ళందరినీ కూడా లోపలికి పంపిస్తున్నారు. ఫ్యాన్స్ అంతా ఇక్కడికి చేరుకుంటున్నారు. మరోవైపు పోలీసులు కూడా దీనికి సంబంధించిన పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 360 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసి లోపల స్టేడియం లోపల బయట ప్రతి ఒక్కరిని కవర్ అయ్యేటట్టుగా ఇక్కడ చూస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక్కడ వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? మేము తార్నాక నుండి వచ్చినాం. ఏంటి, ఎస్ఆర్హెచ్ ఫ్యానా? ఎస్, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్. సో ఈ రోజు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నావు? మ్యాచ్ ఎవరెవరు బాగా ఆడుతున్నారు అనుకుంటున్నావు? దుమ్ము రేగిపోతుంది, గెలుస్తుంది ఎస్ఆర్హెచ్, పక్కా గెలుస్తుంది. విన్ ఆర్ లూజ్ ఎస్ఆర్హెచ్. సో ఎట్లా బ్యాటింగ్ వస్తే ఎంత స్కోర్ చేస్తారని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 300+. అంతే, షూర్. ఒకవేళ బౌలింగ్ వస్తే మన వాళ్ళు చేజ్ చేస్తారా? నెక్స్ట్ చేస్తారు, పక్కా చేస్తారు. మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నావు మ్యాచ్? ఫుల్ ఉంటాం, ఆరెంజ్ ఆర్మీ అంతా ఇట్లా ఫుల్ ఫైర్ ఉంటుంది ఈరోజు. ఫ్యాన్స్ అంతా కూడా సందడి చేసుకుంటూ క్యూలో నిలబడి లోపలికి వెళ్తున్నారు. సో చిన్న పిల్లల నుంచి అటు 60 years ఎబో ఏజ్ వాళ్ళు కూడా మ్యాచ్ చూడడానికి వస్తున్నారు. సో ఇప్పటి వరకు హైదరాబాద్లో 4 మ్యాచ్లు జరగగా ఇది 5th మ్యాచ్ ఈ సీజన్లో. సో ఈ మ్యాచ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామని పోలీసులు అలాగే హెచ్సిఏ కూడా చెప్తుంది. సో ఈ మ్యాచ్ కాకుండా మరో 2 మ్యాచ్లు కూడా ఉన్నాయి. సో ఇప్పటికీ ఈ మ్యాచ్ గెలిస్తే ఇంకా 2 మ్యాచ్ల పైన ఆశలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ 3 మ్యాచెస్లో పక్కా 2 అయితే పక్కాగా గెలవాలి. సో ఇది గెలిస్తే నెక్స్ట్ 2 మ్యాచెస్ కూడా దాంట్లో అది గెలిచేది అనేది కొంచెం సింపుల్గా ఉంటుంది. మరోవైపు ఇది హోమ్ గ్రౌండ్ కాబట్టి వీళ్ళకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వీళ్ళని అడుగుదాం. ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్. ఎస్ఆర్హెచ్ కే ఫ్యాన్? ఎస్ఆర్హెచ్ కే ఫ్యాన్? నువ్వు ఎక్కడి నుంచి? ఎస్ఆర్హెచ్. ఎక్కడి నుంచి వచ్చావు? ఎటనగర్. సో ఎవరు ఫ్యాన్? ఎస్ఆర్హెచ్ క్లాస్ ఆఫ్. పాట్కమిన్స్ ఫ్యాన్. పాట్కమిన్స్ ఈ రోజు ఆడతాడు అనుకుంటున్నావా బాగా? ఎస్, హార్దిక్ 5 వికెట్ ఆల్. ఎక్కడి నుంచి? నిజాంపేట్. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నావు మ్యాచ్? మంచిగా ఉంటుంది. ఫస్ట్ టైమా ఇంత ముందుకు ఎప్పుడైనా చూసావా? ముందు వచ్చిన చిన్నప్పుడు వస్తావా? ఇప్పుడు ఈ సీజన్ లో ఫస్ట్ టైమా? ఈ సీజన్ ఫస్ట్ టైం. చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు? నిజాంపేట్. సో ఏమనుకుంటున్నావు మ్యాచ్ గురించి? బాగుంటదా? చూసావా ఇంత ముందుకు ఎప్పుడైనా? ఫస్ట్ టైమా? గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైమా? ఓకే. సో చూస్తున్నాం కదా, చాలా మంది ఫ్యాన్స్ ఇక్కడ మనకు ఎక్కువగా చూస్తే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఆల్మోస్ట్ 90% కనబడుతున్నారు. సో మనం చూస్తున్న జెర్సీస్ అన్ని కూడా ఆరెంజెస్ తోటి నిండిపోయాయి. గ్రౌండ్ కూడా
లాస్ట్ యాక్చువల్గా ఫస్ట్ 3 మ్యాచెస్ అంటే మనకు ముంబై తోటి అలాగే సిఎస్కే ఆర్సీబీ ఈ 3 మ్యాచ్లు చూసుకున్నట్లయితే కొంచెం వాళ్ళ ఫ్యాన్స్ ఎస్ఆర్హెచ్కు ఫ్యాన్స్ కొంచెం తక్కువ ఉన్న మిగతా ఆపోనెంట్ టీమ్స్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటుండే. కానీ ఈసారి మాత్రం లాస్ట్ మ్యాచ్ చూసుకున్నా ఆర్ఆర్ తోటి చూసుకున్నా నెక్స్ట్ ఈ మ్యాచ్ చూసుకున్నా గ్రౌండ్ అంతా కూడా గ్రౌండ్ బయట లోపల మొత్తం ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఆరెంజ్ జెర్సీసే మనకు కనబడుతున్నాయి. వీళ్ళంతా ఇటు ఆరెంజ్ అటు ఎస్ఆర్ఎస్ టీమ్ కి సపోర్టర్స్ గా మనకు కనబడుతున్నారు. సో మనకు మ్యాచ్ స్టార్ట్ కావడానికి ఇంకొక 1 అవర్ ఉంది. సో ఇప్పటికే పబ్లిక్ అటు ఫ్యాన్స్ అంతా ఇక్కడికి చేరుకున్నారు. మనం ఇది చూస్తున్నాం. ఇది మనం కవర్ చేస్తుంది అంతా కూడా గేట్ నెంబర్ 5 ఇక్కడ ఆల్మోస్ట్ ½ కిలోమీటర్ మేర ఇక్కడ క్యూ ఉంది. సో వీళ్ళు ఇప్పటి నుంచే కాదు మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచే ఇక్కడికి వచ్చి ఇక్కడ క్యూలో నిలబడి సో ఎందుకంటే ఎంత ఎర్లీగా వస్తే వీటన్నిటికీ సీట్ నెంబర్స్ ఉండవు లోపల కూర్చునే వాళ్ళకి. సో ఎంత ఎర్లీగా వస్తే వాళ్ళు అంత ఎర్లీగా కొంచెం ముందుకెళ్ళి అటు ప్లేయర్స్ని దగ్గర నుంచి చూడొచ్చు అనే దాంతో వీళ్ళంతా కూడా ముందుగానే వచ్చి క్యూలో నిలబడి లోపలికి వెళ్తున్నారు. సో ఇంకొక 1 అవర్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. సో ఇప్పటికే ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుకుంటున్నారు. సో అటు గ్రౌండ్ అంతా కూడా ఇటు ఆరెంజ్ జెర్సీలతోటి ఇక్కడ అంతా కూడా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. మరోవైపు పోలీసులు కూడా పూర్తి భద్రత చేస్తున్నాం. 2500 మంది పోలీసులతోటి పూర్తి భద్రత ఏర్పాటు చేస్తున్నాము. సో కేవలం టికెట్లు ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావాలి, లేని వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి రావద్దంటూ కూడా ఇటు పోలీసులు చెప్తుండడంతో సో ఇటు మెయిన్ గేట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి టికెట్ చూసి ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. సో ఆ తర్వాత వాళ్ళని మాత్రమే క్యూలోకి ఎంట్రీ ఇస్తున్నారు. టికెట్ లేని వాళ్ళని అటు రోడ్డు నుంచి అక్కడి నుంచి అటు ఇటు ఈ మెట్రో స్టేషన్ ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ నుంచి ఇటు లోపలికి వచ్చే వాళ్ళకు అక్కడ ఒక బారికేడ్ ఏర్పాటు చేశారు. సో అక్కడ టికెట్ చెక్ చేసి మాత్రమే ఇటు లోపలికి పంపిస్తున్నారు. టికెట్ లేని వాళ్ళు ఎవరు కూడా ఇటు రావద్దని చెప్తున్నారు. సో మొత్తానికి ఇక మరి కాసేపట్లో ఇటు వన్ ఆఫ్ ద క్రూషియల్ మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో దీనికి ఫ్యాన్స్ అంతా రెడీగా ఉన్నారు. సో ఈరోజు ఎస్ఆర్హెచ్ గెలవాలంటూ కూడా ఫ్యాన్స్ పక్కాగా చెప్తున్నారు. ఇటు చంద్రిక.